హలో, నేను మీ డాక్టర్ అర్జున్ రెడ్డి. సో ఇవాళ మనము హోమ్ క్వారంటైన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు ఇవాళ చూస్తే ఏంటి, సొసైటీలో ఎవ్రీ నేబర్హుడ్లో కోవిడ్ డిసీజ్ ఉంది. ఎవరికో ఒకరికి మనకు తెలిసిన డెఫినెట్గా కోవిడ్ వస్తూ ఉంది. చాలామంది హోమ్ క్వారంటైన్లోనే ఉండి డాక్టర్స్ కన్సల్టేషన్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళని వాళ్ళు బెటర్గా చేసుకుంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కానీ హోమ్ క్వారంటైన్లోనే ఉంటూ హాస్పిటల్ వరకు రీచ్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ పేషెంట్ని చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. సో అది ఎలా చేయాలి, అసలు ఏం ఫాలో అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ హోమ్ క్వారంటైన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఉండాల్సింది ఐసోలేషన్. ఆ పేషెంట్ని ఐసోలేట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రూమ్లో నుంచి ఆ వైరస్ అనేది మళ్ళీ మన ఇంట్లోకి రాకుండా, అలా రాకుండా ఉన్నట్టయితే మన ఇంట్లో ఉన్న వేరే వాళ్ళు ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వరు. కానీ కొందరు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల ఒక్కరికి వచ్చేస్తే ఆ ఇంట్లో అందరికీ వచ్చేస్తుంది. ఇది మనం అవాయిడ్ చేయొచ్చు. ఎస్, యూ కెన్ అవాయిడ్ ఇట్. తెలిసిన నెక్స్ట్ మినిట్ అతను ఐసోలేషన్లోకి వెళ్ళిపోవాలి. అతను కానీ ఆమె కానీ ఆ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయిన బెడ్రూమ్ నుంచి ఏమీ బయటకు రాకూడదు. ఫస్ట్ రూల్, థంబ్ రూల్ అది. నథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ రూమ్. ఓకే, ఏది లోపలికి వెళ్ళిందో అట్నుంచి అటు బయటికి వెళ్ళిపోవాలి. ఈ ప్రాసెస్ అంతా డీటెయిల్గా నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ఫస్ట్ ఆ పేషెంట్ కావాల్సిన ఫుడ్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, లైక్ ప్లేట్స్ కానివ్వండి, చిన్న స్పూన్స్ కానివ్వండి, అట్లాంటివన్నీ మేక్ ష్యూర్ మీరు అన్ని డిస్పోజబుల్ ప్లేట్సే కొనాలి అన్నట్టు డిసైడ్ అవ్వండి. ఓకే, డిస్పోజబుల్ ప్లేట్స్ కొనిన తర్వాత అది ఒక్కసారి అతని రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ తినేసి దాన్ని మొత్తం ప్యాక్ చేసి ర్యాపింగ్ కవర్స్లో పెట్టేసి బయటికి గాలి రాకుండా, వాసన రాకుండా దాన్ని పక్కన పెట్టేయాలి. అంటే రూమ్ బయటనే ఒక బాల్కనీ లాంటివి చూసుకొని ఆ పక్కన పెట్టేసి 3 days తర్వాత డిస్పోజ్ చేయాలి. ఎందుకంటే ఏ వస్తువు పైన సరే ఆ వైరస్ 3 రోజుల కంటే ఎక్కువ బతకదు. సో 3 రోజుల తర్వాత దాన్ని డిస్పోజ్ చేయండి. డిస్పోజ్ చేసే మనిషి కూడా మాస్క్ పెట్టుకొని, గ్లౌజులు పెట్టుకొని చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి డిస్కార్డ్ చేయాలి. ఓకే, అలా ఎవ్రీ 3 daysకి తన ఫుడ్ని మొత్తం డిస్కార్డ్ చేస్తూ పోతూ ఉండాలి. సో ఇప్పుడు ఫుడ్ శానిటైజేషన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టాలి? డెఫినెట్గా అతని డైట్లో డైలీ సోయాబీన్ ఉండాలి. ఆ సోయా చంక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సోయా చంక్స్లో ఉన్నటువంటి ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఇంటర్లూకిన్ 6ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎస్, ఇట్స్ ట్రూ. కాకపోతే ఒకవేళ మగవాళ్ళైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫైటో ఈస్ట్రోజన్స్ వల్ల మగవాళ్ళకి గైనోకోమాస్టియా కూడా వస్తుంది సైడ్ ఎఫెక్ట్ లాగా. అంటే మేల్ బూబ్స్ అంటాం కదా, అదనమాట. సో అది ఎప్పుడు వస్తుంది? 50 grams కంటే ఎక్కువగా తిన్నప్పుడైతే అలా వస్తుంది. ఒకవేళ 50 grams కంటే తక్కువగా తింటే అలాంటి ప్రాబ్లమే ఉండదు. సో 50 grams ఆఫ్ సోయాబీన్ డెఫినెట్గా అతని డైట్లో ఉండాలి. ఆ అమ్మాయి డైట్లో కూడా ఉండొచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఎక్కువ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది ఉంటుంది. చికెన్ కానివ్వండి, లైక్ మరి నాన్ వెజిటేరియన్స్ కానివ్వండి, ఇట్లా హై ప్రోటీన్ డైట్స్ అనేవి కొంచెం వరకు దూరంగా పెట్టండి. ప్రోటీన్ అనేది ఇమ్యూనిటీకి ఎసెన్షియలే. కానీ హై ప్రోటీన్ తీసారా, ప్రోటీన్కి హై ప్రోటీన్కి ఉన్న డిఫరెన్స్ బాగా చికెన్ తినేయడాలు, మటన్ తినేయడాలు, ఇది కొంచెం తగ్గియండి. ఎందుకంటే ఒళ్ళంతా ఒకలాంటి వేడి ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. అది ఆల్రెడీ మనం కోవిడ్ వల్ల ఒక వేడి ఎన్విరాన్మెంట్లో ఉండి మనకి చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇట్లా యాడమ్ చేసుకొని మళ్ళీ చేసుకుంటే దట్స్ నాట్ అప్రోప్రియేట్. సో మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినండి, పప్పులు తినండి, సో హ్యాపీగా కర్డ్స్ తినండి. సో ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏసీ. అతను వాడే ఏసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం దాని అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా, అది కూడా అందులో నుంచి వచ్చే ఎయిర్ వెరీ ఇంపార్టెంట్. ఏసీ అవుట్డోర్ నుంచి వచ్చే ఎయిర్ కూడా అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. అందులో నుంచి కూడా వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సమ్మర్లో ఉన్నాం మనం. సో ఏసీ వేసుకోవడం చాలా కామన్. అతను ఏసీ వేసుకుంటాడు, ఆ ఎయిర్ అంతా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ వచ్చి గాలి కొట్టేస్తూ ఉంటుంది. అక్కడ కానీ బై ఛాన్స్ ఎవరైనా వెళ్ళారా, చాలా జాగ్రత్తగా ఉండండి. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఒక్కసారి అతను హోమ్ ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఏసీని డెఫినెట్గా సర్వీస్ చేయించిన తర్వాతనే యూస్ చేసుకోండి మళ్ళీ. ఓకే, సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే హాట్ వాటర్ తాగాల, కోల్డ్ వాటర్ తాగాల? హాట్ వాటర్ అనేది ఫ్యాట్ లాస్లో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. వెయిట్ లాస్ క్లయింట్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళల్లో ఫ్యాట్ అనేది కరిగిపోవడానికి హాట్ వాటర్ అనేది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. కానీ కోవిడ్ పేషెంట్స్లో ఆల్రెడీ ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్లో ఉంటాం కాబట్టి హీట్ లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు బాడీలో ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు హాట్ వాటర్ కాకుండా కొంచెం మైల్డ్గా లూకామ్ వాటర్ కానివ్వండి, రెగ్యులర్ వాటర్ కానీ తాగండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ.
ఓకే. హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు మిడిల్ మ్యాన్ ఒకరు ఉంటారు, ఫ్యామిలీకి ఇతనికి సప్లై చేయడానికి ఒక మిడిల్ మ్యాన్. అలాంటి మిడిల్ మ్యాన్ ఎప్పుడూ ఉండకూడదు. డోర్ బయట ఒక స్టూల్ పెట్టండి, ఆ స్టూల్ మీద పెట్టేసేయండి. కాసేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే అతను వచ్చి మొత్తం థింగ్స్ అన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట, డోర్ తీసుకొని. సో మేక్ ష్యూర్ యూ డెఫినెట్లీ ఆర్ డూయింగ్ దాట్. ఓకే. కోవిడ్ టైంలో ఆ పేషెంట్కి చాలా స్ట్రెస్ ఉంటుంది. సో అతని గురించి ఊరికే ఫోన్ చేసి ఎలా ఉంది, అది ఉందా, ఇది ఉందా అనకుండా ఏం చేస్తున్నావు, లైక్ టైం పాస్ అవుతుందా, లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ అట్లాంటివి చూస్తూ ఉండండి. లైక్ వాచ్ సమ్ మూవీస్ ఆర్ డూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. కాల్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, లేకపోతే దూరం ఉన్న రిలేటివ్స్కి ఫోన్ చేయండి. కోవిడ్ వచ్చిందని చెప్పకండి ఎవరికి. మీరు అలా హోమ్ ఐసోలేషన్లోనే ఉంటే వేరే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండండి. సో ఆ స్ట్రెస్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది అట్లా. ఎందుకంటే స్ట్రెస్ వల్ల భయం వస్తుంది. ఆ భయం వల్ల పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ సాచురేషన్ చాలా పడిపోతుంది, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు బి నోటెడ్. ఓకే. ఎందుకు అని అంటే ఈ భయం అనేది ఆ పల్స్ ఆక్సిమీటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్, విచ్ ఈస్ డ్యూ టు స్ట్రెస్. ఎందుకు? కోవిడ్ ఉందనే ఒక భయంతో. అలాంటి భయం లేకుండా ఉండాలి అంటే ఎవరికైనా ఉంటుంది, అది కామనే. అది దాన్ని షిఫ్ట్ చేయాలి అంటే మనం ఇట్లాంటి టైం పాస్ థింగ్స్కి, ఫ్రెండ్స్కి కాల్ చేయడాలు, ఫ్యామిలీ, కజిన్స్ వాళ్ళందరితో కొంచెం ఎంగేజింగ్గా ఉంటూ, ఫోన్లో బయటికి వచ్చి కాదు, ఫోన్లో ఉంటూ యూ హ్యావ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్, సంథింగ్ విచ్ కీప్స్ యూ వెరీ బిజీ అనమాట. ఓకే. యాక్చువల్లీ హోమ్ ఐసోలేషన్లో ఉన్న టైంలో ఐసోలేషన్ నుంచి బయటకు ఎప్పుడు రావచ్చు? ప్రోటోకాల్ ప్రకారం, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం 14 డేస్ తర్వాత, అంటే 14 రోజుల తర్వాత మాత్రమే బయటికి రావాలి. ఒకవేళ అలా లేని పక్షంలో టెస్ట్ అనేది నెగిటివ్ అయినా రావాలి, లేకపోతే సిమ్టమ్స్ అనేవి జీరో అయిపోవాలి. మీలో ఉన్న లక్షణాన్ని జీరో అయిపోయిన తర్వాత మీరు ఇంటి నుంచి బయటికి రావచ్చు. అండ్ టెస్ట్కి మాత్రం మీరు ఖచ్చితంగా దయచేసి ఇంటికి వచ్చి శాంపుల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, 24 అవర్స్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రమే మీరు శాంపుల్స్ ఇవ్వండి. మీకు ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్, ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే నాకు మెసేజ్ చేయొచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్ నేను కూడా ఇస్తాను మీకు. సో డెఫినెట్లీ డూ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ కోవిడ్ అనేది మనం కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చిందనుకోండి, 15 డేస్ అవుతుంది, 16 డేస్ అవుతుంది, 18, 20 అట్లా, డోంట్ వరీ. కోవిడ్, పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ అని 3 ఉంటాయి. కోవిడ్ అంటే 14 రోజుల వరకు వచ్చేది, పోస్ట్ కోవిడ్ అంటే 30 రోజుల వరకు వచ్చేది, లాంగ్ కోవిడ్ అంటే దాదాపు 3 నుంచి 6 నెలల వరకు వాళ్ళకి పాజిటివ్ స్టేటస్లోనే ఉంటారు. ఎస్, అలా ఉంటారు, కానీ వాళ్ళు పక్క వాళ్ళకి ఏం పాకించలేరు ఆ ఇన్ఫెక్షన్ని, ప్లస్ ఆ ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. సో అలా పాజిటివ్ అని చూపిస్తూ ఉంటుంది. దాని గురించి మీరు ఎటువంటి కంగారు పడకండి. ఓకే. స్మెల్ రావట్లేదు, టేస్ట్ రావట్లేదు అని అంటే ఇట్ టేక్స్ టైం. కొంతమందిలో 15 రోజుల నుంచి 30 రోజుల వరకు టైం పడుతూ ఉంది ఆ స్మెల్ అండ్ టేస్ట్ రీగెయిన్ అవ్వడానికి. సో కంగారు పడకండి, గివ్ ఇట్ టైం. మీరు ఇన్ఫెక్ట్ అయ్యారు, హీల్ అయిపోయారు, టెస్ట్ నెగిటివ్ వచ్చింది, హ్యాపీ. మిగతా అన్ని ఎవ్రీథింగ్ కమ్స్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. మెల్లిమెల్లిగా అన్నీ అవే వచ్చేస్తాయి. డోంట్ వరీ అబౌట్ దాట్. చిన్న పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? డెఫినెట్గా వాళ్ళు మాస్క్ వేసుకుంటే తీసేసుకోవడము, డాడీకి కానీ మమ్మీకి కానీ కోవిడ్ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. చిన్నపిల్లల్లో ఈ వేవ్లో మాత్రం సిగ్నిఫికెంట్గా రిస్క్ రేట్ తక్కువగా ఉంది. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బేసిక్ మెడికేషన్ ఉంటుంది, చిన్నపిల్లలకి ఎట్లా కావాలి, ఎట్లా ట్రీట్ చేయాలి అనేది అంత ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని ఫాలో అయిపోతే దెల్ బి డూయింగ్ వెరీ మచ్ ఫైన్. సో డోంట్ వరీ అబౌట్ దమ్. ఎస్పెషల్గా గ్రాండ్ పేరెంట్స్ ఆర్ పెద్దవాళ్ళు, ఎల్డర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్, వీళ్ళ గురించి మాత్రం డెఫినెట్గా కేర్ తీసుకోవాలి. ఒకవేళ కోవిడ్ పేషెంట్ ఇంట్లో ఉంటే మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రం చాలా దూరంగా ఉండాలి వాళ్ళకి. అండ్ ఒక కాంబినేషన్ ఉంది, కిడ్స్ అండ్ గ్రానీస్. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు, వీళ్ళని ఎప్పుడు కలపొద్దు, ఎస్పెషలీ ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్స్లో. ఓకే. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ అని చెప్పి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు పాపం తెలియకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకు వస్తే వీళ్ళకి చాలా రిస్క్ అనమాట. సో దీస్ ఆర్ ఆ గైడింగ్ టార్చర్స్. వీళ్ళు లేకపోతే మనకు ఫ్యూచర్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు జీవించిన లైఫ్తోనే మనకు ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తోని, వాళ్ళు ఇచ్చిన క్లాసెస్తోని మనం ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటాం. ఓకే. సో సింపుల్ థింగ్ ఏం చెప్పాలంటే, పడుకుంటారా బాబు టైంకి అంటాం, కానీ అందులో ఎంత లాజిక్ ఉందో తెలుసా? టైంకి పడుకొని అడిక్వేట్గా స్లీప్ ఉంటేనే మీకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఎస్, ఇమ్యూనిటీ పెరిగితేనే మీరు కోవిడ్ నుంచి బయటపడతారు. అంటే వాళ్ళు అప్పుడు ఎప్పుడో చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇమ్యూనిటీ కోవిడ్ నుంచి అని కాదు. నార్మలీ జనరల్గా చెప్పడం ఏంటంటే, పడుకున్నారు అనుకోండి ఇమ్యూనిటీ పెరిగిద్ది. సో ఇలాంటి టిప్స్ కోసమని ఒకలాంటి మెటీరియలిస్టిక్ థింగ్ కూడా, అవుట్ ఆఫ్ లవ్ కూడా డెఫినెట్గా వాళ్ళని కాపాడుకోవడం మన ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ. So definitely make sure you are protecting them in a very, very, very responsible way. Okay.
సో హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్కి ఇలా జరిగిన తర్వాత కంప్లీట్ అతను బయటకు వచ్చేసాడు అనుకోండి, ఆ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ మొత్తం శానిటైజ్ చేయాలి. 3 days ఆ రూమ్ వాడకుండా కంప్లీట్ శానిటైజ్ చేసి ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని కంప్లీట్గా అలా చేసుకున్న తర్వాతనే ఆ రూమ్ని కానీ బెడ్రూమ్ని కానీ రెగ్యులర్గా వాడడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కొంతమంది మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళల్లో పాపం ఇంట్లో రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. అలా చిన్నగా ఉన్న రూమ్స్లో బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ 1 లేదా 2 మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళు కామన్గా షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు మాత్రం కోవిడ్ పేషెంట్ యూజ్ చేసిన వాష్రూమ్ని మాత్రం ఎవరు యూజ్ చేయొద్దు. కొంచెం ఇబ్బంది అయినా సరే అడ్జస్ట్ అవ్వడానికో వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకోవడానికో ట్రై చేయండి. కానీ కోవిడ్ పేషెంట్ యూజ్ చేసిన వాష్రూమ్ మాత్రం ఎవరు యూజ్ చేయడానికి వీల్లేదు. బికాస్ అక్కడి నుంచి కూడా వైరస్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కరితో ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఓకే, కానీ ఫ్యామిలీ అంతా ఇన్ఫెక్ట్ అయితే ఆ ఫ్యామిలీకి చేసే వాళ్ళు ఉండదు. ఎస్పెషలీ ఇది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఇట్ అండ్ అబౌట్ హోమ్ ఐసోలేషన్. అండ్ హోమ్ ఐసోలేషన్ గురించి మీకు ఇంకేమైనా టిప్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో చేయండి. అండ్ హోమ్ ఐసోలేషన్ గురించి నేను ఈ వీక్ లైవ్కి వస్తాను నా ఇన్స్టాగ్రామ్లో Dr.Arjun Reddy. అండ్ మీకు హోమ్ ఐసోలేషన్ గురించి కావాలి, అట్లాంటి ట్రీట్మెంట్స్ గురించి కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది. ఆర్ ఎనీ అదర్ థింగ్స్ జస్ట్ డ్రాప్ ఇన్ మై కమెంట్స్ అండ్ click the bell icon and subscribe to this channel. Me, Dr. Arjun Reddy. Take care.